ప్రైజ్ ద లార్డ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు దేవుని పరిశుద్ధ వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు చదువుతున్నాను. అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తులను అపహరింపబడనిచ్చుట మేలు కాదా? అయితే మీరే అన్యాయము చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఇలాగు చేయుచున్నారు. ఆమేన్. దేవుడు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని, నన్ను, అందరినీ హెచ్చరిస్తున్నారు. సహోదరులు అంటే మన ఫ్యామిలీ మెంబర్సే అయి ఉండవసరం లేదు. మన చర్చ్ మెంబర్స్ కానీ, మన చుట్టుపక్కల వాళ్ళు కానీ, మన కొలీగ్స్ కానీ ఎవరైనా మన సహోదరులమే అంటాం కదా. అయితే ఇక్కడ పౌలు గారు ఎంతో బాధపడుతూ రాసిన విషయం ఏంటంటే, అన్యజనుల ఎదుట అంటే దేవుడిని తెలుసుకోలేని ప్రజల దగ్గర కూడా మనం గొడవలాడుకుంటూ మన దేవుడి నామానికి అవమానం కలిగించడం. పౌలు అంటున్నారు, ఇలా దేవుడి నామానికి అవమానం కలిగించి దేవుడి కోపానికి గురి కావడం కంటే అన్యాయాన్ని సహించడమే మేలు కదా. మీ ఆస్తిని వేరే వాళ్ళు దోచుకొనివ్వడమే మేలు కదా. మన దేవుడు న్యాయవంతుడు. మనం కూడా అలాగే ఉండేలా చూసుకుందాం.